హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? అన్ని లేటెస్ట్ వెరైటీ అన్నమాట. సో ఏ వీక్ ఆ వీక్ మనం ట్రెండ్ లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం. సో ఈ వీక్ కూడా మనం లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఫస్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే రేంజ్ రీజనబుల్ లో ఉంటుందండి. గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఈ శారీ. ఓకే. సో మనం ఇది వచ్చేసి మనం మెహందీ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి మనం గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాం యాజ్ ఇట్ ఈజ్. అంటే కడ్డీ బార్డర్ ఉంటుంది, నెక్స్ట్ వీవింగ్ బార్డర్ కూడా ఉంటుంది. మిడిల్ మొత్తం వచ్చి మనము వీవింగ్ లాగా మనము ఒక లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే, థ్రెడ్ వీవింగ్ తో మనం లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ, ఇది కూడా చాలా దగ్గర బుట్టితో ఫుల్ డిజైన్ మనకి వచ్చేసి ఇదే విధంగా ఉంటుందండి. బుట్టి కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. సేమ్ కింద బార్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ బార్డర్, పైన మనం ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్, సేమ్ బార్డర్ కంటిన్యూషన్, గోల్డ్ బార్డర్ విత్ డిజైన్ అన్నది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో దీనికి పళ్ళు పాటు చూసినట్లయితే మనం ఇలా టిష్యూ పళ్ళు ఇచ్చాం. ఇందులో కూడా మనం శారీలో ఏదైతే బుటాన్ని ఇచ్చినామో అదే బుటాన్ని మనం పళ్ళులో కూడా హైలైట్ చేశారు. ఓకే. దీని బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. సేమ్ మనకి శారీలో ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఇవంతా సింపుల్ గా మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అలాంటి వాటికి బాగుంటుంది, లేదా పెట్టుబడి శారీస్ కి వాటన్నిటి కూడా గ్రాండ్ గా ఉంటుంది ఒక గ్రాండ్ లుక్ లో. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1050 రూపీస్. ఓకే. సో ఇంత గ్రాండ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 1050 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే అండి గ్రాండ్ అకేషన్స్ కూడా మనం యూజ్ చేసే. అవును. మల్టీ కలర్ శారీ వస్తుంది, డిఫరెంట్ డిజైన్ తో. అవునండి. ఇది కూడా మనకి ఏంటంటే కామన్ గా డిజైన్ కాకుండా కొంచెం జామెట్రికల్ డిజైన్ లాగా మనం ఒక బాక్స్ స్టైల్లో డిజైన్ తీసుకున్నాం. శారీ వచ్చి మనం క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం. క్రీమ్ అండ్ పింక్ బేసిక్ లో మనకి ఆల్టర్నేటివ్ గా వస్తుంది డైమండ్ షేప్ లో. అండ్ వచ్చేసి మిడిల్ లో మనము ఇంకో బాక్స్ ని లైన్స్ లాగా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ చేసాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి లైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. దానిపైన మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ లో డైమండ్స్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి. టోటల్ శారీలో కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఈ డైమండ్ షేప్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. మిడిల్ లో ఫ్రిల్స్డ్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. సో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా ఉంటుంది, ఫ్రిల్స్ లో డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకి ఆల్టర్నేటివ్ గా పింక్ అండ్ క్రీమ్ బేసిక్ గా శారీ వస్తుంది అనమాట. దీని బార్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, టెంపుల్ బార్డర్ ఇచ్చాం. గోల్డ్ బార్డర్ తో మనం టెంపుల్ బార్డర్ అనేది ఫ్రిల్స్ లో హైలైట్ చేసాం. అవునండి, గోల్డ్ బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. సో ఫ్రిల్స్ మొత్తం మనకి ఇలా ఆల్టర్నేటివ్ గా వస్తుంది. ఓకే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం పింక్ బ్లౌజ్ ఇచ్చాం అనమాట. ఓకే. పింక్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. సో కంప్లీట్ చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ అంతా ఒక డిజైనర్ వేర్ శారీ లాగా ఉంటుంది. పట్టులో కూడా మనకి ఇదేంటంటే డిజైనర్ వేర్ శారీ ఉంటుంది. ఓకే. అండ్ దీని పళ్ళు చూసినట్లయితే మనము క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ ఇచ్చాం. అటు ఇటు వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ గా కడ్డీ బార్డర్ ఇచ్చాం అన్నమాట. ఓకే. అండ్ ఇందులో కూడా కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో అంటే మనకి డిజైనర్ వేర్ శారీ కాబట్టి మనకి సింగిల్ డిజైన్ వస్తుందండి. ఇంకా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8500 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రాజ్కోట పటోలా సిల్క్ అన్నమాట. గ్రే బేసిక్ గా తీసుకున్నాం పైన పాటు. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి పింక్ యూజ్ చేసాం. అలాగే మనం గోల్డ్ బార్డర్ ఇచ్చాం అనమాట యాజ్ ఇట్ ఈజ్. పైన బార్డర్ పింక్ కాంబినేషన్ తోటి మనకి గోల్డ్ బార్డర్ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి షోల్డర్ డిజైన్ లో వచ్చి మనము గ్రే కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. దీంట్లో మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాం. ఇలా పైన గ్రే ఉంటుంది, మిడిల్ మనకి ఎల్లో మీద పింక్ లైన్స్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి మనము కింద లాస్ట్ బిగ్ బార్డర్ లాగా వచ్చేసి మనం ఇక్కత్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఓకే. పింక్ కాంబినేషన్ తీసుకొని అందులో కూడా జరీ బార్డర్ ఇచ్చాం. అలాగే ఆల్టర్నేటివ్ గా దీనికి ఇక్కత్ డిజైన్ డ్రాప్ డిజైన్ లాగా యూజ్ చేసాం. ఓకే. సో శారీ మొత్తం కూడా 3 వేరియేషన్స్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ అది కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్, గ్రే, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం కూడా 2 బార్డర్స్ తో ఇలాగే రన్ అవుతుంది. అవునండి. దీని పళ్ళు పాటు చూసినట్లయితే మనకి పింక్ పళ్ళు, మనం బార్డర్ లో ఏదైతే కాంట్రాస్ట్ యూజ్ చేసామో అదే పింక్ కలర్ పళ్ళు చేసాం. ఇందులో కూడా మనం జరీ లైన్స్ తోటి పళ్ళుని సింపుల్ గా ఇచ్చాం. ఓకే.
అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పైనంతా మనకి సిమెంట్ గ్రే కలర్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనం బార్డర్ అనేది హైలైట్ చేసాం. అవునండి. సో చాలా లైట్ వెయిట్ ఉంది పండగలకి అండ్ మ్యారేజెస్ సీజన్ కి కాబట్టి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. చాలా బాగుంటుందండి. అంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది, క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 9000 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు ఆల్ సారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము చందేరి సీకో వెరైటీ అన్నమాట. ఇది కొంచెం పెద్ద వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఇది హ్యాండ్లూమ్ శారీ. మనకు వచ్చేసి ఇది బ్లూ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్గా వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ తీసుకున్నాం. పట్టి బార్డర్ లాగా మనం ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్లో వచ్చేసి మనం సీ గ్రీన్ కలర్ తోటి మనం జరీ బార్డర్ని వచ్చేసాం. ఆల్టర్నేటివ్గా దీనికి కూడా మనం టెంపుల్ డిజైన్ అనేది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి యూజ్ చేసాం పైన పార్ట్. సో పై బార్డర్ అంతా ఈ 3 వేరియేషన్స్ తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. టెంపుల్ గోల్డ్ బార్డర్ అండ్ పింక్ బార్డర్. అవునండి. అండ్ మిడిల్ పార్ట్ లో కూడా మనం ఇక్కడ ఏంటంటే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి నిలువు స్ట్రైప్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం మిడిల్ మొత్తం. ఓకే. కింద బార్డర్ కూడా మనం సేమ్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో పింక్ కలర్ బార్డర్ ఇచ్చాం. అలాగే సీ గ్రీన్ కలర్ లో మనం జరీ బార్డర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ గా టెంపుల్ బార్డర్. సో శారీ మొత్తం కూడా ఇదే 2 బార్డర్స్ అండ్ స్ట్రైప్స్ తో కంటిన్యూ అవుతుంటుంది. అవునండి. సో మనకి కాంట్రాస్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ శారీ ఉంటుంది. పళ్ళు పాటు చూసినట్లయితే మనం డార్క్ పింక్ తీసుకున్నాం అనమాట కాంట్రాస్ట్ గా. ఈ పింక్ లో కూడా మనం వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అండ్ టెంపుల్ డిజైన్ అనేది ఒక లైన్ బై లైన్ మనం పళ్ళు ఇచ్చాం అనమాట. ఓకే. ఓకే. బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లౌజ్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో మనకు వచ్చేసి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది. టోటల్ సారీ వచ్చేసి బ్లూ కలర్ మనకి ఈ విధంగా వస్తుంది. బ్లూ. ఇందులో కలర్ చాయిసెస్ డిజైన్స్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. డిజైన్. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3900 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3900 రూపీస్ కి అవైలబుల్. సారీ వచ్చేసి మనకి కోరా సిల్క్ పైన వర్క్ సారీ చూద్దామండి. ఇది కూడా మనకి ఫ్యాన్సీ సారీ అన్నమాట. మనం ఆరెంజ్ కలర్ సారీ తీసుకున్నాం. ఫైన్ పార్ట్ గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ ఇంకా మిడిల్ లో చూసినట్టయితే ఆరెంజ్ కలర్ మీద మనకి పర్ల్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. అవునండి. సో మనకి ఏంటంటే మిడిల్ మొత్తం పర్ల్ డిజైన్ వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనం ఇలా మల్టీ కలర్ తోటి వర్క్ మీనా వర్క్ బార్డర్ చేసాం అన్నమాట. సో ఆరెంజ్ షేడ్ మీద మనకి మంచి మల్టీ కలర్ వర్క్ అనేది చాలా హైలైట్ అయింది. సో మనకి కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట. ఈ మల్టీ కలర్ వర్క్ అనేది మనం బంచెస్ టైప్ లో ఒక ట్రీ డిజైన్ లాగా మనం ఇక్కడ వచ్చేసి బంచెస్ లాగా ఇచ్చాం అనమాట. ఎల్లో పింక్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మన ఈ బంచెస్ అనేది హైలైట్ చేస్తూ బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే మళ్ళీ మనకి మిర్రర్ డిజైన్ అండ్ గోల్డ్ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అవునండి. టోటల్ సారీ వచ్చేసి మనకి పోల్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ మీనా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది. అందులో కూడా మనం పోల్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే. దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి మనం పోల్స్ ని ఇచ్చాం అనమాట. సో ముఖ్యంగా ఆరెంజ్ బ్రైట్ ఆరెంజ్ మీద మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయింది. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి ఇందులో కూడా. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1300 రూపీస్ కి అవైలబుల్ అండి. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకేనండి. ఇది వచ్చేసి లెనిన్ పట్టు సారీ అనమాట. ఇది హ్యాండ్లూమ్ సారీ వస్తుందండి. ఇది కూడా మనం ఏంటంటే 2 కలర్ షేడ్ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి యాంటిక్ బార్డర్ ఇచ్చాం. అలాగే దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా మనము డార్క్ బ్లూ కలర్ గ్రీన్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ గా మనం స్కై బ్లూ అనే కలర్ లో లైట్ గా తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి మనం స్కై బ్లూ తీసుకున్నాం. దీనికి ఆల్టర్నేటివ్ గా మనం వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చాం అనమాట. ఇవి వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి బర్డ్ డిజైన్ లోటస్ డిజైన్ అనేది డిజిటల్ ప్రింట్ లో తీసుకున్నాం. సో ప్రెసెంట్ మనకి డిజిటల్ ప్రింట్ అనేది చాలా ట్రెండ్ నడుస్తుంది, చాలా ఫ్యాషన్ లో. కింద బార్డర్ అంతా కూడా మనకి బర్డ్ డిజైన్ లోటస్ డిజైన్ తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు పాటలో కూడా మనం ఈ విధంగా ఇచ్చాం. మనం శారీలో బార్డర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో బర్డ్ డిజైన్ లోటస్ డిజైన్ అదే మనం ఇక్కడ పళ్ళులో కూడా చేసాం. హెవీగా బర్డ్ అండ్ లోటస్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. అవునండి. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్.
సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇంకా ఇందులో వచ్చేసి మనకి ప్రింట్స్ అనేటివి ఫిగర్ ప్రింట్స్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ లో బోర్డ్ ప్రింట్స్ ప్లస్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ ప్రింట్ కూడా అలా కూడా ఉన్నాయండి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి 6400 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 6400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ. మనము ఇంక్ బ్లూ కలర్ సారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి లైన్స్ బార్డర్ పింక్ తోటి యూజ్ చేసాం, అలాగే గోల్డ్ బార్డర్ కూడా ఉంటుంది. ఈ మిడిల్ మొత్తం మనకు వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ ఫిల్లింగ్ వర్క్ చేసాం. కొంచెం కాంట్రాస్ట్ గా ఫ్లవర్ డిజైన్ లో మిడిల్ లో వచ్చేసి మీనా వర్క్ ఇచ్చాం అన్నమాట. సో శారీ మొత్తం కూడా మనకి చాలా దగ్గరకి బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్ ఈ శారీకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో మనము పైన సింపుల్ గా తీసుకున్నాం కాబట్టి బార్డర్ అనేది హైలైట్ గా ఉండటానికి మనం హెవీ లుక్ గా ఇక్కడ బార్డర్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాం. కింద బార్డర్ వచ్చేసి ఒక బిగ్ బార్డర్ స్టైల్లో లైన్స్ బార్డర్ తీసుకున్నాం పింక్ తోటి, అలాగే నెక్స్ట్ గోల్డ్ బార్డర్ ఇచ్చాం. దీనిపైన కాంట్రాస్ట్ గా ఉండటానికి ఇక్కడ క్రీపర్ డిజైన్ లో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఒక క్రీపర్ డిజైన్ అనేది వర్క్ లాగా మనం ఇక్కడ హైలైట్ చేసాం. సో శారీ మొత్తంలో కూడా మనకి బార్డర్ అనేది చాలా హైలైట్. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే సింపుల్ పళ్ళు ఇచ్చేసాం. అంటే మనం బాక్స్ స్టైల్లో వచ్చేసి టూ లైన్స్ కడ్డీ బార్డర్ ఇచ్చాం, మిడిల్లో వచ్చేసి లైన్స్ లాగా పళ్ళు ఇచ్చాం అనమాట. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. ఓకే. సో శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. సో ఇందులో మన కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2300 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పట్టుల వెరైటీస్ కానీ, ఫ్యాన్సీలో వెరైటీస్ కానీ, ఇలా రెగ్యులర్ వేర్, పెట్టుబడి వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ శారీ. ఇది కూడా మనం ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ చూద్దాం. ఇప్పుడు మనం పింక్ కలర్ వచ్చేసి మనం పైన పార్ట్ పింక్ తీసుకున్నాం, దీనికి కాంట్రాస్ట్గా మనం గోల్డ్ బార్డర్ ఇచ్చామన్నమాట. పైన పార్ట్లో మిడిల్ మొత్తం వచ్చేసి రా సిల్క్ వీవింగ్ తోటి మనకి నిలువు స్ట్రైప్స్ అనేది హైలైట్ అవుతుంది. ఇందులో కూడా మనము జరీ తోటి హంసల్ డిజైన్ అనేది బుటీ లాగా ఇచ్చామన్నమాట. సో మనకి షోల్డర్ పార్ట్లో మొత్తం వచ్చేసి పింక్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్ డిజైన్. సో పైన పింక్ ఉంటుంది అండ్ కింద మనకి ఫ్రిల్స్ వచ్చేసరికి మంచి సీ బ్లూ కలర్లో బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ బ్లూలో కూడా మనం ఏంటంటే చిన్న చిన్న లీఫ్ డిజైన్ లాగా మనము ఇక్కడ జరీ వర్క్ అనేది హైలైట్ చేసాం. అండ్ 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా ఈ శారీకి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంటుంది. అవును. అండ్ అందులో కూడా మనకి డిజైన్ కూడా వేరియేషన్ వస్తుంది. షోల్డర్ దగ్గర మనకి పికాక్ బుట్టి అండ్ కింద మనకి లీఫ్ బుట్టి అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు పాట అయితే మనకి చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. మనము కాంట్రాస్ట్ గా వచ్చేసి పింక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనము పీకాక్స్ అనేది హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ తోటి మనం టచ్ అప్ లాగా మనము పింక్ కలర్ పీకాక్స్ హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మనకి డిజైన్స్ కూడా చాలా హైలైట్ అవుతూ వచ్చింది. అవునండి. సో పళ్ళు పార్ట్ మనకి బ్లాక్ వస్తుంది, షోల్డర్ పార్ట్ వచ్చేసి పింక్ పైన వచ్చేసి పీకాక్ బుట్టి వస్తుంది. ఫ్రిల్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో లీఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ సో దీని బ్లౌజ్ చూసినట్లయితే బ్లాక్ బ్లౌజ్, పళ్ళు బ్లాక్ ఇచ్చాం కాబట్టి మనం బ్లౌజ్ కూడా మనం ఇక్కడ బ్లాక్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో చాలా లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ కలర్స్ కూడా చాలా హైలైట్ ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అవును. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 9200 రూపీస్ కి అవైలబుల్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 9200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకి వేరియేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? అవునండి, ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే అండి. సో మీరు చెప్పినట్టు చాలా బాగుంది. ముఖ్యంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కూడా కట్ చూద్దాం. ఓకేనండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ చూసాం. ఇప్పుడైతే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా, షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో రన్ అవుతూ ఇందులో మనకి బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసినట్టయితే పైన ఏదైతే కడ్డీ బార్డర్ తీసామో యాస్టీస్ కింద కూడా మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ దగ్గర చూసుకుంటే
మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది ఉంటుంది. హాఫ్ అంతా కూడా మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది అండ్ ఇంకో హాఫ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న లీఫ్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే మనం పైన ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు తీసుకొని ఇందులో కంప్లీట్ మనకి మ్యాంగో డిజైన్ అండ్ బర్డ్స్ డిజైన్ అనేది పర్పుల్ కలర్లో హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇంతే రిచ్గా ఉంటుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా. నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ తీసుకున్నాం. మంచి మిర్చి రెడ్ కలర్ శారీ అండి, మంచి రెడ్ కలర్ శారీ. మనం కాంట్రాస్ట్ కి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ గా యూజ్ చేసాం. ఇందులో కూడా మనం గోల్డ్ బార్డర్ ఇచ్చాం అనమాట యాంటిక్ స్టైల్లో. పైన పార్ట్ మొత్తం మనకు బార్డర్ ఇదే స్టైల్లో ఉంటుంది. టూ సైడ్స్ మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనం 2 డక్స్ డిజైన్ లాగా మనం ఇక్కడ 2 డిజైన్స్ ఇచ్చాం అనమాట. ఓకే, హంసల్ డిజైన్ లో తీసుకొని మనం మంచి రెడ్ మీద గ్రీన్ ఎల్లోతో కాంబినేషన్ తో ఈ బుటీస్ అనేది మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మనకి ఇక్కడ బుటీ కూడా 2 బుటీస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇదే బుటీస్ అనేది చాలా హైలైట్ అవుతూ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అవునండి. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ వచ్చేసి మనం ఇలా తీసుకున్నాం. అంటే కొంచెం పెద్ద బార్డర్ లాగా ఉండటానికి మనం ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మిడిల్ లో వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి మనం బార్డర్ లాగా యూజ్ చేసాం. సో శారీ మొత్తం కూడా అదే హెవీ బార్డర్ అండ్ బుటీస్ తో హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు తీసుకున్నాం. మనం బార్డర్ లో ఎల్లో యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎల్లో పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనం డక్స్ డిజైన్ అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేవ్స్ డిజైన్ లాగా మనం ఒక క్రీపర్ డిజైన్ లాగా యూజ్ చేసాం. ఓకే, సో రెడ్ కి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా తీసుకున్నాం మనం. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి మస్టర్డ్ లోనే కంటిన్యూ అయ్యి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ గా కంటిన్యూ అవుతుంటుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవి అవైలబుల్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఇందులో కూడా మనకి ఏంటంటే మనకి డిజైన్స్ బుటీ స్టైల్ అనేది కూడా డిఫరెంట్ బుటీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3600 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి కుప్పడం పట్టు సారీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి కుప్పడం పట్టు అనేది లేటెస్ట్ గా నడుస్తుందండి వెరైటీ కూడా. ఇప్పుడు వచ్చి మనము ఎల్లో కలర్ సారీ తీసుకున్నాం. దీనికి వైట్ కాంట్రాస్ట్ గా మనం ఇంక్ బ్లూ కలర్ బార్డర్ తీసాం. ఇందులో కూడా మనం జరీ బార్డర్ అనేది హైలైట్ చేసాం 4 లైన్స్ లాగా. మిడిల్ మొత్తం వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది సారీలో. ఈ బార్డర్ అనేది మనకి కుప్పడంలో వెరైటీ డిఫరెంట్ బార్డర్. సో ఎల్లోకి మనం మంచి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ తీసుకొని అది కూడా చాలా హైలైట్ చేశారు. అవునండి. ఈ బార్డర్ లో కూడా మనము జరీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ బుట్ట టైప్ లో మనము బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ గా బ్లూ కూడా యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పింక్ అండ్ బ్లూ బార్డర్స్ హైలైట్ అవుతూ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు తీసుకున్నాం. ఓకే, పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనం డాలర్ బుట్ట అనేది హైలైట్ చేసాం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి. ఓకే, సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. 2 సైడ్స్ 2 బార్డర్స్. వన్ సైడ్ వచ్చేసి బ్లూ ఇచ్చాం, వన్ సైడ్ సేమ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ గా సెల్ఫ్ బార్డర్ ఇచ్చాం అన్నమాట. ఓకే, అండ్ ఇందులో కుప్పడం పట్టులో కూడా మనకి ఇంకా చాలా డిజైన్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయండి. అండ్ ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6500 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వీడియోస్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్ సారీస్ మీద మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసాం. ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ఇది కూడా ఫ్యాన్సీ సారీ అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే లైట్ పీచ్ కలర్ సారీ తీసుకున్నాం. పైన పాటలో వచ్చేసి డిజైన్ బార్డర్ గోల్డ్ తోటి యూజ్ చేసాం అనమాట. మిడిల్ మొత్తం వచ్చి మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లీఫ్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం. సో చాలా దగ్గరికి ఈ బుటీ అనేది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మంచి పీచ్ కలర్ రేర్ కలర్ మీద మనకి కాంబినేషన్ అనేది చాలా హైలైట్ గా ఉంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ బార్డరే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకి డిజైన్ బార్డర్ ఏదైతే గోల్డ్ బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా మనకి కంటిన్యూషన్ శారీ ఫుల్ డిజైన్ అదే విధంగా వస్తుంది. ఓకే, ఈ పళ్ళు పార్ట్ చూసినట్టయితే టిష్యూ పళ్ళు అనమాట. ఓకే, సో టిష్యూ మీద మనకి యాస్టీస్ గ్రీన్ బుటీస్ లీఫ్ బుటీస్ అన్నది దీంట్లో పళ్ళులో కూడా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అవును. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ పింక్ బ్లౌజే వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్.
సో ఇందులో కూడా మనకి బుటీస్ ఉంది అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ లో మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్ కూడా బాగుంటుంది. ఓకే అండి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1100 రూపీస్ కి అవైలబుల్. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ మనకి 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ శారీ కూడా మనము సీ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం, ఫ్యాన్సీ శారీ. మిడిల్ మొత్తం వచ్చేసి మనము సీ గ్రీన్ పైన వచ్చేసి సెల్ఫ్ డిజైన్ రోసెస్ ఫ్లవర్స్ లాగా మనం సెల్ఫ్ డిజైన్ యూజ్ చేసాం. పైన పాటలో వచ్చి మనము టిష్యూ బార్డర్ పైన వచ్చేసి బుటీ స్టైల్లో మనము ఒక డిజైన్ అనేది హైలైట్ చేసాం. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చాం. సో పైన అంతా కూడా సెల్ఫ్ రోజెస్ అన్నది హైలైట్ అవుతాయి. కింద మనకి స్కర్ట్ బార్డర్లో మనకి గోల్డ్ అండ్ థ్రెడ్ బుటీస్ రోజెస్తో చాలా హైలైట్ అయింది. అవునండి, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఇచ్చాం. దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి మనము థ్రెడ్ వర్క్ రోజ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి ఒకటి ఇచ్చాం అనమాట. ఓకే, మిడిల్ మొత్తం మనకి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. కింద బార్డర్ హైలైట్ బార్డర్ హైలైట్ అవుతుంది. ఓకే, ఈ పళ్ళు పాటు చూసినట్లయితే మనకి టిష్యూ పళ్ళు ఉంటుంది. టిష్యూ పళ్ళులో కూడా మనం సేమ్ సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం పళ్ళుని. ఓకే ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి. సో ఈ శారీకి మనము గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది కాబట్టి మనం 3/4 హ్యాండ్స్ కానీ అది పెట్టుకున్నా హైలైట్ ఉంటుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 950 రూపీస్. ఓకే, సో ఇంత గ్రాండ్గా ఉన్న ఈ శారీ మనకి కేవలం 950 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి టస్సర్ శారీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనం మెహందీ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పాటలో వచ్చేసి మనం 3 వేరియేషన్ తోటి రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ యూజ్ చేసాం. పైన పాట వచ్చేసి మనకి 3 వేరియేషన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ మొత్తంలో మనకి వచ్చేసి మెహందీ గ్రీన్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ డిజైన్ లాగా మనం ఒక తీగ డిజైన్ లాగా మనం ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసాం మిడిల్ మొత్తం. ఓకే, అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే 3 వేరియేషన్స్ తీసుకున్నామో అదే 3 వేరియేషన్స్ తో బార్డర్ అనేది సేమ్ బార్డర్, అంటే 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, ఈ పళ్ళు పాటు కూడా మనకి బార్డర్ లో ఏవైతే కలర్స్ యూజ్ చేసామో అవే కలర్స్ తోటి మనం కొంచెం లెంతీ బార్డర్ లాగా మనం ఇక్కడ పళ్ళుని యూజ్ చేసాం అనమాట. ఓకే ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం రెడ్ కలర్ లో మన సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్. ఓకే, సో శారీ చాలా సింపుల్ గా ఉంటుంది, ఒక గ్రాండ్ లుక్ అఫీషియల్ గా ట్రెండ్ తగ్గట్టు ఈ శారీ అనేది మనకి డిజైన్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి డిజైన్స్ అనేటివి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. ఓకే, సో చాలా లైట్ వెయిట్ కాబట్టి మనం డే అంతా క్యారీ చేసినా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3000 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి, సో నెక్స్ట్ శారీ వచ్చేసి పీచ్ కలర్ శారీ తీసుకున్నాం మనం, అంటే లైట్ బేసిక్ గా తీసుకున్నాం. ఇందులో కూడా మనం లైట్ పీచ్ కలర్ కి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా యూజ్ చేసాం. ఇందులో కూడా మనము లైట్ బ్లూ కలర్ తోటి మనం ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ స్టైల్లో డిఫరెంట్ గా మనం డైమండ్ షేప్ లో ఒక డిజైన్ అనేది యూజ్ చేసాం. సో పై బార్డర్ అంతా కూడా మనకి ఇంత హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి మంచి పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, దాని మీద స్కై బ్లూ డిజైన్ తో చాలా హైలైట్ చేశారు. అవునండి, అంటే మనం నిలు స్ట్రైప్స్ లాగా యూజ్ చేసాం అనమాట. డిజైన్ కూడా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ బుటీ అనేది హైలైట్ చేస్తూ మనకి చాలా దగ్గరగా ఈ ఫ్లవర్స్ అనేది మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ కూడా మనకి ఇది వీవింగ్ డిజైన్ వస్తుంది. ఓకే ఓకే, అండ్ కింద బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్, మనం పైన ఏదైతే డార్క్ బ్లూ బార్డర్ లో డైమండ్ షేప్ తీసామో అదే బార్డర్ మనకి సేమ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే దీని పళ్ళులో కూడా మనం లైట్ బ్లూ కలర్ తోటి ఒక బాక్స్ స్టైల్లో డైమండ్ షేప్ లో పళ్ళుని ఇలా వచ్చింది అనమాట, స్కై బ్లూ తోనే. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చి పీచ్ కలర్ బ్లౌజ్. సో శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. అండ్ ఇందులో కూడా మన కలర్ చాయిసెస్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం చూసినట్టు ఇలా ఫ్యాన్సీ శారీ దగ్గర నుంచి పట్టు శారీ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ కూడా శారీస్ దివ్య కలెక్షన్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవాళ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.